అందరికీ నమస్కారం. నేను ఎన్కే శ్రీధర్, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా. ముందుగా భారతీయ కిసాన్ గవర్నమెంట్ వ్యవస్థాపకులు, ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కశ్యప్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రైతుల సంక్షేమం కోసం వారు చేస్తున్న సేవలకు నా అభినందనములు. అలాగే జాతీయ కమిటీ సభ్యులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, గ్రామ కమిటీ సభ్యులకు మరియు రైతు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరి మధ్య భారతీయ కిసాన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడే అవకాశం రావడం నాకు గర్వకారణం. మన దేశానికి రైతు వెన్నెముక. రైతు అభివృద్ధి దేశ అభివృద్ధి. రైతుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన, సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో సంస్థ బలోపేతం మన ప్రధాన బాధ్యతలు. ప్రతి కమిటీ సభ్యుడు సేవాభావంతో, క్రమశిక్షణతో, ఐక్యమత్యంతో పనిచేయాలి. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పరిష్కారం కోసం కృషి చేయాలి. అలాగే భారతీయ కిసాన్ గవర్నమెంట్ యూనియన్ తరపున ఎంపికైన సభ్యులు ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కుందు రఘు గారు ఎంపికయ్యారు. అలాగే శ్రీ కురుబా తిప్పయ్య స్వామి ఉంటగల్ బొమ్మనల్ మండలం ప్రెసిడెంట్గా, అలాగే శ్రీ కురుబా పవన్ బ్రహ్మసముద్రం కనకల్ మండలం ప్రెసిడెంట్గా, అలాగే శ్రీ కురుబా రామకృష్ణ బ్రహ్మసముద్రం కనకల్ మండలం వైస్ ప్రెసిడెంట్గా, అలాగే శ్రీ కె శర్మ సువలి ఉద్దేహల్ అనంతపురం డిస్టిక్ ప్రెసిడెంట్గా, అలాగే శ్రీ సిఎన్ మూర్తి మడకశిర శ్రీ సత్యసాయి జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్గా, అలాగే అనంతపురం జిల్లా ప్యాప్లి మండలం ప్రెసిడెంట్గా ఎం కంబగిరి స్వామి, వైస్ ప్రెసిడెంట్గా వెంకటరాముడు, జాయింట్ ప్రెసిడెంట్గా ఎం రామచంద్రుడు ఎంపికయ్యారు. ఈ సభ్యులందరికీ భారతీయ కిసాన్ గవర్నమెంట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీ పవన్ కశ్యప్ సార్ గారికి మరియు నేషనల్ లీడర్ శ్రీ విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కిసాన్, జై జవాన్, జై భారత్.